ఈ దినం చనిపోయినటువంటి యేసు ప్రభువారు మూడో దినాన ఆయన తిరిగి లేచినారు. సో ఈ యొక్క 3 రోజుల యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి దాన్ని మనం చూస్తాం. కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఈ రీతిగా అన్నిటికీ కూడా ఇంపార్టెంట్. యేసు ప్రభువు లోకానికి రావడం ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆయన లేకపోయినట్లయితే మనకు విడుదల అనేటువంటిది లేదు. అలాగనే ఆయన ఈ శ్రమలు పొందకపోయినట్లయితే, ఆయన మన నిమిత్తము దెబ్బలు తినకపోయినట్లయితే, రక్తము చిందించకపోయినట్లయితే, ఆ శిలువ కార్యం చేయకపోయినట్లయితే, మరణించకపోయినట్లయితే మన పాపములకు మనమే భరించాల్సినటువంటి అవసరము వచ్చేసేది. కాబట్టి ప్రభువారు మన నిమిత్తము ఈ దినం చేసేటువంటిది. అలాగనే చనిపోయిన తర్వాత ఆయన 3వ రోజున ఆయన తిరిగి లేచినారు. దేని సాదృశ్యం కూడా మనం చూసినట్లయితే ఈస్టర్ రోజున అంటే ఆయన చనిపోయినటువంటి ఆయన తిరిగి లేచినారు. కాబట్టే మన యొక్క విశ్వాసం. తర్వాత మనం 40 దినాలు అందరికీ శిష్యులటువంటి వారు కనపడ్డారు. వాళ్ళు చూస్తుండగానే యేసు ప్రభువారు ఆరోహణమై పైకి వెళ్ళిపోయినారు. కాబట్టి ఈ క్రైస్తవ్యంలో, క్రిస్టియానిటీలో, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి ఇవి. ఈ దినం గురించి మనం చూసినట్లయితే ఎందుకు ఈ దినం స్టార్ట్ అయింది అనేటువంటిది మనం చూసినట్లయితే మొదట ఆది కాండంలోకి మనం వెళ్ళాలి. అక్కడ యేసు ప్రభువారు ఈ దినం ఎందుకు మన వ్యసనాలను భరించినారు, మన తినవలసినటువంటి దెబ్బలు ఆయన తిన్నారు, మనం నిలబడాల్సినటువంటి స్థానంలో ఆయన ఎందుకు నిలబడినారు, ఆ యొక్క కారణము ఆది కాండంలో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది కాండంలో ఎక్కడ? 3వ అధ్యాయంలో చూస్తాం. ఏం చూస్తాం అక్కడ మనం? అవ్వ, ఆదాము. అవ్వ చూసింది ఆ యొక్క పండు. సైతానుడు వచ్చాడు, చెప్పాడు చాలా బాగుంటుందని చెప్పినాడు. దాని తర్వాత ఆ బాగుండవు అనేటువంటిది చెప్పిన దాన్ని బట్టి తీసుకుంది, కోసింది. ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. చూడండి, ఆ పాపం అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయింది. సో ప్రతి మానవునికి కూడా పాపం అనేటువంటిది, ఆ పాపం అనేటువంటిది మన జీవితంలో అది అలాగున సంక్రమించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ఆ దినం చేసేటువంటి తప్పుల నిమిత్తము ఈ దినాన్న ఆ యొక్క శిలువ కార్యం అనేటువంటిది యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన జరిగించినారు. వాళ్ళు చేసినారు, ఆయన జరిగించినారు. ఆ యొక్క ఆదాము అవ్వల క్రమంలో వచ్చేటువంటి మనము కూడా అదే దోషములు, మరిన్ని పాపములు చేసేటువంటి వారుగా మనం ఉన్నాం. కాబట్టి మన నిమిత్తము ఆయన ఆ కార్యాన్ని ఆయన చేసినారు. కాబట్టి ఆయన వాటన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి ఆ యొక్క గొప్ప కార్యాన్ని ఆ దినాన్ని ఆయన జరిగించినారు. యేసు ప్రభువారు ఈ రీతిగా శ్రమలు అనుభవిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం పాత నిబంధనలో మనం చూస్తాం. అనేకమైనటువంటి రెఫరెన్స్లో యేసు ప్రభువారు ఎలాగున ఆయన తృణీకరించబడతారు, ఎలాగున ఆయన స్నేహితులు ఆయన విడిచిపెడతారు అనేటువంటి, ఆయన మీద అబద్ధ సాక్ష్యములు ఎలాగ చెబుతారు అనేటువంటిది ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా కీర్తన 41:9 తన స్నేహితులే తనను మోసగిస్తారు అనేటువంటి దానిని నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుడికే తన మడిమను ఎత్తెను. అలాగనే మనం చూసినట్లయితే కీర్తన 35:11 విషయంలో కూడా సాక్షులు లేచున్నారు, నేను ఎరుగని సంగతుల గురించి నన్ను అడుగుచున్నారు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 53వ అధ్యాయం దగ్గర నుంచి యేసు ప్రభువారి యొక్క ఈ యొక్క బాధను అనుభవించేటువంటి ఆ యొక్క కీర్తనలో మనం చూస్తాం. 53వ అధ్యాయంలో బాధింపబడను, అతడు నోరు తెరవలేదు. ఆ జడ్జెస్ ముందు యేసు ప్రభువారు ఎలాగున ఆయన పొంతి పిలాతు వీళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభువారు ఎలాగ నోరు మూసుకున్నారు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ మనము ముందుగానే యేసు ప్రభువారు లోకానికి వస్తారనేటువంటి విషయము, ఏ రీతిగా దెబ్బలు అనుభవిస్తారు, బాధలు అనుభవిస్తారు, శిలువ కార్యం చేస్తారు అనేటువంటి దాని గురించి కూడా ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభువారి గురించి ముందుగానే ఈ లేఖనములలో అంతా కూడా రాయబడింది. ముఖ్యంగా 53వ కీర్తన మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తాం. అతిక్రమం చేయవారిలో ఆయన ఎంచబడినాడు. 53వ అధ్యాయం 12వ విషయంలో అనేకుల పాపమును ఆయన భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి ఆయన ఏమి చేస్తారనేటువంటిది ఆయన పుట్టక ముందే కొన్ని సంవత్సరాల క్రితము ఈ లేఖనంలో ఆయన గురించి వ్రాయబడింది. అలాగనే కీర్తన 22:16లో దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. అలాగనే మనం చూస్తాం చివరిలో నా ఆత్మను నీ చేతికి అప్పగించినాను. కీర్తన 31:5 ఈ యొక్క మాటలు మనం చూస్తాం. కాబట్టి
ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ముందుగానే లేఖనములలో వ్రాయబడింది. ఈ యొక్క మూడవ మాట ప్రభువారు పలికినటువంటి మాట మనం చూసినట్లయితే మనము యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి, 25వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. ఆయన తల్లియు సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు నిల్చుండ్రి. తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునను. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన మరియ ద్వారా ఈ లోకానికి, మరియ గర్భాన్ని ఎంచుకుని ఆ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చినారు. ఆమె గర్భాన్ని తీసుకున్నారంతే, ఆ గర్భాన్ని తీసుకున్నారు. కానీ ఆమె ఈయనను చిన్ననాడు పెంచడం అనేటువంటిది జరిగినది. అయితే ఆయన దేవుని కుమారుడిగా లోకానికి వచ్చినారు, మానవుడిగా ఈ లోకానికి వచ్చినారు. దైవత్వము మానవత్వము కలిసినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినారు. ఆయనలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఆయనలో ఆ యొక్క దైవత్వము ప్రకారము ఆయన చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా ఆయన చేసేసినారు. ఏమేమి చేయాలి, మానవులటువంటి వారి నిమిత్తము రక్షణ ఇవ్వటం కొరకు ఆయన ఏమి చేయాలి అనేటువంటిది, ఆయన దేవుడుగా కనబడినట్లుగా ఏ కార్యం జరిగించాలి, అనేక వాక్యాలు అందించినారు. అనేక మందిని లేవనెత్తినారు, చనిపోయినటువంటి వారిని స్వస్థత లేపినారు, అనారోగ్యమైనటువంటి వారిని లేపినారు, స్వస్థత ఇచ్చినారు. గుడ్డి వారిని అనేక మందిని ఆయన చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా చేసినారు. చివరిలో ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన తల్లి అనేటువంటి మరియ, ఆ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చేటువంటి ఆ తల్లి విషయాన్ని క్రీస్తు ప్రభువారు మర్చిపోకుండా తను ప్రేమించేటువంటి యోహోనుకు తన తల్లిని యేసుక్రీస్తు ప్రభువారు అప్పగిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ఆ క్రాస్ మీద, ఆ శిలువ మీద ఉన్నారు. కింద ఈ ప్రజలైనటువంటి వారు ఉన్నారు. ఆయన లోకాన్ని ముగించి వేసేస్తూ ఉన్నారు, లాస్ట్ మూమెంట్స్లో ఉన్నారు. అయితే ఈ క్రమంలో, ఈ సమయంలో తన తల్లిని విడిచిపెడతాము ప్రభువారికి ఇష్టము లేదు. ఆయన వెళ్ళిపోతున్నారు. తన యొక్క సిబ్లింగ్స్ ఇంకా ఉన్నారు. బట్ ఆయన ఆ యొక్క తల్లిని తను ప్రేమించేటువంటి యోహోనికి తనను అప్పగిస్తున్నటువంటి వాడుకుని ఇక్కడ కొత్త కుటుంబం అనేటువంటిది ఇక్కడ వస్తున్నటువంటిదిగా కనబడుతుంది. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తమ్ముళ్ళు ఇంకా యేసు ప్రభువునందు నమ్మిక ఉంచినటువంటి వారిగానే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే, యేసు యందు నమ్మిక ఉంచినటువంటి తన తల్లి, యేసునికి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కుమారుడు యోహోను, వీరిద్దరును యేసుక్రీస్తు ప్రభువారు కలపటం అనేటువంటిది ఇక్కడ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అందుకని మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద ఆయన వేలాడి ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఇక్కడ ఆ శిలువను బట్టి ఒక కొత్త కుటుంబము, రక్షించబడినటువంటి కుటుంబము కలయిక అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నది. అందుకనే ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని యొక్క బిడ్డలుగా రక్షణ పొందినటువంటి మనము, క్రీస్తుని నమ్మినటువంటి మనము, సిలువ యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, సిలువను గురించినటువంటి కార్యములు జరిగించి అక్కడ చేసినటువంటి ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన మన అందరము కూడా ఏంటంటే క్రీస్తు యొక్క రక్తములో మనము కడగబడినటువంటి వారము. మన అందరము కూడా ఏంటంటే ఒక నూతనమైనటువంటి కుటుంబము. అందుకనే నేను చెప్తూ ఉంటాను, మనము భౌతిక సంబంధంగా ఉంటూ ఆత్మ సంబంధంగా ఉండాలి, భౌతిక సంబంధంగా కూడా కలిసి ఉండేటువంటి వారిగా మనం ఉండాలి. క్రీస్తులో కడగబడేటువంటి మనందరము కూడా ఒక కుటుంబముగా మనం ఉండాలి. ఒక నూతన కుటుంబం ఇక్కడ తయారైంది. క్రీస్తు యందు విశ్వాసము, క్రీస్తును ఈ లోకానికి అందించింది అదొక విషయం. క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి ఆమెగా ఉన్నది ఆమె మరియా. అలాగనే తనకు దగ్గర ఉన్నటువంటి యోహోను కూడా క్రీస్తు యందు విశ్వాసం ఉంచి క్రీస్తుతో పాటు ఉండేటువంటి వాడుగా యోహోను ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సిలువను బట్టి మనందరం ఒక కుటుంబము అనేటువంటి గ్రహింపులోకి మనము రావాలి. అలాగనే మనము భౌతిక సంబంధంగా కూడా ప్రియమైన వల్ల నేను చాలాసార్లు చెప్తాను, నేను సహోదరుల యొక్క కలయిక, సహోదరుల యొక్క ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని బిడ్డలుగా ఒక కుటుంబముగా మనందరం ఇక్కడ ఉన్నాం. మీరు చేయవలసినటువంటిది ఏంటంటే, తోటి సహోదరుడు, తోటి సహోదరి, తోటి కుటుంబము గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. ఎందుకు వాళ్ళు మా ఊరాళ్ళు కాదు కదా, ఎందుకు వాళ్ళు మా ఇంటి పేరు వేరు కదా, వాళ్ళు తెలంగాణ వాళ్ళు కదా, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కదా, వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు కదా. నో 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 మన అందరము కూడా క్రీస్తు యొక్క బిడ్డలం.
ఆయన రక్తములో కడగబడిన. కాబట్టి ఈ యొక్క సిలువ ఏం చేస్తుందంటే ఒక నూతన కుటుంబానికి తెర అనేటువంటిది అక్కడ, అలాగనే కొత్త చర్చ్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయింది. ఆ రీతిగా ఈ సంఘము ప్రభువారు అలాగ వెళ్ళిపోతున్న తర్వాత ప్రభువారు ఆ టైంలో చెప్పినారు. ఏం చెప్పారు? మీరు అందరూ కూడా అక్కడ యెరూషలేములో మీరు వెయిట్ చేయండి, నా ఆత్మను మీ వద్దకు నేను పంపిస్తాను. అక్కడ నూతన చర్చి సంఘము ఆ రీతిగా ఎదగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనందరము కూడా భౌతికంగా ఉన్నటువంటి మనందరము కూడా రక్షించబడినటువంటి మనందరము కూడా సిలువ సంఘానికి అంటే సిలువ కుటుంబముగా మనము ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా ఒకరినొకరు పట్టించుకోవాలి, ఒకరినొకరు కేర్ చేయాలి. డబ్బులు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. మీ సమయాన్ని మీకున్నటువంటి వాటిని ఇతరులకు ఇచ్చేవారిగా, పట్టించుకునేవారిగా, కలిసినటువంటి వారిగా మనము ఉండాలి. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి అనేటువంటి మరియతో ఏం చెప్పినారు? ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన. ఆ తర్వాత ఆ శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఆ గడియ నుంచి శిష్యుడు ఏం చేసినాడు? మరియను, ఇంకా వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, యేసుప్రభువారి సిబ్లింగ్స్ ఉన్నారు, బట్ ఏం చేసినాడు? మరియను తనతో పాటు ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆ ప్రేమ, ఆ యొక్క సిలువ ప్రేమను చూపించినట్లయితే కొత్త కుటుంబాలుగా అనేకమైనటువంటివి వస్తాయి. ప్రేమ చూపించాలి, చేర్చుకునేటువంటి వారిగా మనము ఉండాలి, చేర్చుకోవాలి. చూడండి, క్రైస్తవ దేవుని నాకు మొదటి నుంచి తెలుసు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరు వెళ్ళినా సరే, బంధువులు ఎవరున్నారో చూసేవాళ్ళం కాదు, చర్చిలో వాళ్ళు ఎవరున్నారో చూసేవాళ్ళం. మేము చర్చిలో వాళ్ళు ఎవరున్నారు. ఇప్పుడు నేను సపోజు ఏదో మనం ఇప్పుడు ఉన్నారు, వేరే ఊరు వెళ్ళిపోయారు మన వాళ్ళు, ఆనందానే ఉంటాడు, మన దగ్గర ఉన్నాడు, అది వరకు ఉండేవాడు. నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు అమెరికా నుంచి, అంకుల్ ఎప్పుడు వస్తారు అంకుల్ ఇక్కడికి, ఎప్పుడు వస్తారు అంకుల్, వద్దురు గారు అంకుల్, ఇల్లు కొంటాను అంకుల్, ఈసారి వద్దురు గారు అంకుల్ అంటాడు. అదొక కుటుంబం, బంధువులు ఉన్నారు మనకి. కానీ బంధువుల కంటే నేను కొన్నిసార్లు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్చి మెంబర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకని? ఆ యొక్క ఆప్యాయత, ఆ యొక్క ప్రేమ, ఆ కలిసినటువంటి విధానము, దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి వారిగా మనము ఉంటాం. కాబట్టి చేర్చుకున్నట్లయితే, ఎవరు మీ ఊరి నుంచి వచ్చారు, వారిని ఏం చేయాలి? మనం రక్త సంబంధికులు కాకపోవచ్చు, వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారిగా ఉన్నట్లయితే వారిని మనం చేర్చుకోవాలి. లేకపోయినా పర్వాలేదు, ముందు వారిని చేర్చుకోవాలి. దాని తర్వాత వారికి క్రీస్తు ప్రేమను మనం అందించేవారిగా మనము ఉండాలి. కాబట్టి దీనివల్ల ఈ యొక్క మాటను గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ వన్ ఇన్ ద స్పిరిట్. మన క్రీస్తులో మనం అందరము కూడా ఒక కుటుంబముగా ఉన్నాం. కాబట్టి మనందరము ఒకరినొకరు పట్టించుకునే వారిగా మనం, అలాగనే మనము చేర్చుకునేటటువంటి వారిగా కూడా మనము ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు అదనం పలికినటువంటి ఆ యొక్క 3వ మాట. దాని తర్వాత మనం చూసినట్లయితే మనకు టైం లేదు, 19వ అధ్యాయంలోనే సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పికొనుచున్నాను. ప్రభువారు పలికినటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను. చూడండి, మనం చాలాసార్లు మన వాళ్ళు ఏం చేస్తారు? ఫాస్టింగ్ ఉంటారు, ఏంటి కొద్దిగా రోడ్డు మీద ఉంటారు, టెంట్లు వేసుకుని ఏం చేస్తారు? ధర్నాలు చేస్తారు. ఏమంటారు? నిరాహార దీక్ష చేసేవాళ్ళు భోజనం మానేస్తే ఉండగలుగుతారు, కానీ నీరు మానేస్తే ఉండలేరు. నీరు, దాహం అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటిది. ద సేమ్ టైం నేను నీరు తీసుకోను, దాహం తీసుకోనంటే ఓకే, నేను గాలిని కూడా తీసుకోవాలంటే ఆడి పని టపా అయిపోయినట్టే. హార్ట్ అనేటువంటిది, ఫుడ్ అనేటువంటిది ఒక విషయం, ఒక కొద్దిగా ఓకే, లేకపోయినా ఉండొచ్చు. దాహం అనేటువంటిది, నీరు తీసుకోవడం అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ ఉండేటువంటిది ఏంటి? గాలిని కూడా తీసుకోవాలంటే ఆడి పని ఖాళీ. కాబట్టి దానికి ఇంపార్టెన్స్ అనమాట. ఫుడ్తో లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు, దాహం లేకుండా ఒక రోజు ఉండగలుగుతాం, దాని తర్వాత మనకి కావాల్సిందే. కాబట్టి దాహం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేను దప్పికొనుచున్నాను. దాహము ఆకలి కంటే పెద్దది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడేటువంటి మాటలో నేను దాహము కొన్నాను. అప్పుడు ఏం జరిగింది అక్కడ? చదవండి, అక్కడ ఏం జరిగింది? చెరకుతో నిండి ఉన్నటువంటి స్పంజి చెరకుతో నింపి హిస్సోపు పొడకు తగిలించి ఆయన నోటికి అందించారు. చూడండి, హిస్సోపు ఎక్కడ కనపడుతుంది? ఇది మనకి ఇక్కడ ఎక్కడ కనపడుతుంది? హిస్సోపు పాసవర్లో కనపడుతుంది. ఏం చేసినారు? హిస్సోపుతో అక్కడ ద్వార బంధకాలను
రాసినారు. ద్వారబంధకాల మీద రక్తాన్ని అక్కడ పూసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఏం చూస్తున్నామంటే మనం, కానీ వీళ్ళు హిస్సోపుతో చిరకను అందించారు, కానీ హిస్సోపుతో రక్తాన్ని అక్కడ ఆయనకు అందించలా. అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో హిస్సోపుతో అక్కడ రక్తాన్ని చిందించినారు. ఎందుకంటే వారిలో ఒక చీకటి రాకుండా ఉండటం కొరకు, అంటే ఆ యొక్క మరణదూత రాకుండా ఉండటం కొరకు, వారు పరిశుద్ధులుగా అవటం కొరకు, వారు కాపుపడటానికి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం కొరకు దానిని అక్కడ అప్లై చేయటం అనేటువంటిది చేసినారు. వారిలో పాపము లేకుండా ఉండటం కొరకు, వారిలో మరణదూత రాకుండా. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి చిరకను వాళ్ళు అందించినటువంటి వారికి అక్కడ ఉన్నారు. రక్తము అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. ఆయన రక్త ప్రోక్షణ అనేటువంటిది ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ హీ ఈజ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్. ఆల్రెడీ ఆయన ప్యూర్ గాడ్, ఆయన దేవుడు, పరిశుద్ధుడు. ఆయనకు అది అందించాల్సిన అవసరం అనేటువంటిది లేదు. కాబట్టి హిస్సోప్ అనేటువంటిది ఆ పాస్ ఓవర్ టైంలో అక్కడ వాడిని, అలాగనే దావీదు కూడా అంటే హిస్సోపుతో నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము. కాబట్టి ఈ రీతిగా దావీదు కూడా అన్నాడు. కాబట్టి కానీ యేసయ్యకు అది అవసరము లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు దాహము తీసుకునేటువంటి వారుగా ఉన్నారు. ఇది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సపోజ్ 3 అవుతుంది, 3 గంటలకి ఆయన ముగించి వేసినారు. దీనికి ముందు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది రాత్రే స్టార్ట్ అయింది. ఆయన పట్టుకుంటాం, ఆయన తీసుకురావటం, ఆయన 9 గంటలకి సిలువ వేయటం అనేటువంటిది చేశారు. ఈ మధ్యలో అంతా కూడా యెరూషలేములో తిప్పటం, సిలువలో మోయించటం, దాని తర్వాత అక్కడ సిలువ పైన ఎక్కించడం అనేటువంటిది చేసేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆయన తీసుకున్నటువంటిది ఇక నడిచేటువంటి క్రమం, రాత్రి నేను మార్నింగ్ నుంచి ఆయన తిప్పడం అనేటువంటిది, కొట్టడం అనేటువంటిది, ఇదన్నీ కూడా చూసినట్లయితే తలకి కిరీటం పెడతాం అనేటువంటిది, రక్తము కారటం, ఒంట్లో నుంచి రక్తము కారటం, ఇవన్నిట్లో మనం చూస్తే ఆయన బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్నీ కూడా అయిపోయినప్పుడు ఇక శరీరానుసారముగా మనం చూసినట్లయితే ఆయన శరీరానుసారముగా దాహాన్ని ఆయన కావాలనేటువంటి రీతిలో ఆయన ఉన్నారు. ఆత్మానుసారముగా మనం చూసినట్లయితే ఈ యొక్క చీకటి టైంలో దేవుడు తన ముఖాన్ని త్రిప్పుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మ తండ్రితో నాకు కనెక్షన్ తెగింది, కాబట్టి తండ్రితో నాకు కాంటాక్ట్ అనేటువంటిది కావాలి అనేటువంటి రీతిలో ఆయన దాహము నేను దప్పిక కొనుచున్నాను. యేసయ్య ఈ టైంలో మానవాళి యొక్క పాపం, అందరి యొక్క పాపాన్ని ఆయన మోయవలసి వచ్చింది. ఈ చీకటిగా ఉంది, చీకటి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఆ టైంలో యేసు తండ్రికి కుమారుడికి ఆ కనెక్షన్ అనేటువంటిది అయిపోయింది. కానీ తండ్రికి కుమారుడికి కనెక్షన్ ఉంటే మరణం అనేటువంటిది రాదు. కాబట్టి అందుకనే దేవుడు ఒక్కసారి తన కుమారుడు సిలువ ఎక్కిన తర్వాత తండ్రి ఒక్కసారి తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. అందుకనే ఆయన సిలువ కార్యాన్ని చేయగలిగినాడు. కాబట్టి తండ్రితో ఆ కనెక్షన్ అనేటువంటిది, తండ్రితో ఆ కాంటాక్ట్ అనేటువంటిది, తండ్రితో మరలా యునైట్ అవ్వాలనేటువంటి రీతిలో ఆ దప్పిక దాహాన్ని నేను దప్పి కొనుచున్నాను అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా అంటున్నారు. అయితే చూడండి ప్రియమైన వాళ్ళ దాహం అనేటువంటిది మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో ధనవంతులు లాజరు విషయంలో మనం చూస్తాం. అక్కడ కింద ఎలా ఉంది పరిస్థితి? మల మాడిపోతుంది, భయంకరమైన అగ్ని. ఈ యొక్క అగ్నిలో ఎవరు అడుగుతున్నారు? ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అనేటువంటి అబ్రహామా కనికరపడి ఏలి కొనను నీళ్లలో ముంచి నాలుకను చల్లార్చుటకు దాహమును లాజరును పంపము, యాతన పడుచు. చూడండి ఆ దాహము కొరకు ఎంత తపన అనేటువంటిది ఉంటుంది. ప్రియమైన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆయన దేవుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చినారు. మానవుడిగా దాహం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. అలాగనే ఆత్మానుసారంగా కూడా తండ్రి యొక్క కాంటాక్ట్ నుంచి ఆయన వెళ్ళిపోయినారు, దూరంగా ఉన్నారు, అవుట్ ఆఫ్ కవరేజ్లోకి. భయంకరమైన సిచ్యువేషన్ అది. మన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళారా చాలాసార్లు ఈ యొక్క అనుభూతులకు మనం వెళతాం. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరస్తులుగా ఉన్నావో, దేవుని నుంచి దూరంగా తెగిపోయినటువంటి గాలిపటంలా ఉన్నావో, ఎప్పుడైతే నీ సిగ్నల్స్, నీ ప్రార్థన విననటువంటి రీతిలో దేవుడు నీ ప్రార్థన వింటలా, ప్రార్థన చేస్తున్నావు, మొరపెడుతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, కానీ జవాబు పొందట్లా. కారణం ఏంటంటే సిగ్నల్ తెగిపోయిందంటే అక్కడ అర్థం ఏంటంటే సంథింగ్ ఈజ్ హైడింగ్. ఒక పాపం అనేటువంటిది నీకు నువ్వు దేవునికి మధ్య
వచ్చేసింది, బండగా వచ్చేసింది, అడ్డుగా వచ్చేసింది. అది అడ్డుగా వచ్చేసింది కాబట్టి నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. భయంకరమైన విషయం ప్రిమేట్ వాళ్ళరా. మనం అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామేమో. నువ్వు నీ దేవుని నుంచి రిసీవ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నావేమో. ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు రాని సిచ్యువేషన్లో ఉన్నావేమో. దేవునికి నీకు మధ్య కాంటాక్ట్ తెగిపోయిందేమో. పాపాన్ని పెట్టుకుంటున్నావేమో హృదయంలో. దావీదు అంటాడు కదా, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినాడలా ప్రభు నా మనవి ఆలకింపకపోను. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నావేమో. చీకటి సిచ్యువేషన్లో ఉన్నావేమో. దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు అనేటువంటి రీతిలో ఉన్నావేమో. ఇక్కడ యేసయ్యని ఎలాగో వదిలేసినాడో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నావేమో ఆత్మానుసారముగా. కానీ తండ్రి వదిలేటటువంటి వాడు కాదు. ఈ టైంలో నువ్వు చివరిది ఏంటంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలాంటి చీకట్లో ఉన్నావు, దేవునికి ఎలాంటి వ్యతిరేకతలో ఉన్నావు, ప్రార్థన చేయలేకపోయిన సిచ్యువేషన్లో ఉన్నావు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు కానీ జవాబులు రాదు. ఎందుకని? చాలామందిలో వచ్చేటువంటిది అది. ప్రార్థన చేయలేకపోతున్నానన్నా, మొరపెట్టలేకపోతున్నానన్నా. ప్రార్థన అనేటువంటిది స్టార్ట్ చేయాలి, కూర్చోవాలి, ప్రార్థన చేయాలి. అదే దట్ ఇస్ అన్ ఎక్సర్సైజ్. చెయ్యాలి. చొచ్చుకుంటూ వెళ్ళాలి ప్రార్థన అనేటువంటిది. హోల్స్ వేస్తారు తెలుసా మీకు? కొండలకి హోల్స్ చేసేటప్పుడు ఏం జరుగుతారు? పెద్ద పెద్ద మెషిన్లు ఉంటాయి, డ్రిల్లింగ్ మెషిన్లు వెళ్తూ ఉంటారు. స్లోగా స్టార్ట్ అవుద్ది. అక్కడ పెట్టి ఒక మెషిన్, సపోజ్ డ్రిల్లింగ్ మెషిన్ అనుకోండి, దీనికి రంధ్రం వేయాలంటే చెక్క అయితే ఈజీగా వెళ్ళిపోద్ది. ఐరన్ మీద వేయాలంటే వాటర్ పోస్తారు. అలా ఒకసారి కావదు. సేమ్ టైం ఏంటంటే ప్రార్థన కూడా అలాగూ కావాలి మనకి. ప్రార్థన చేసేవారుగా వెంటనే లేచేవారుగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయాలనుకున్నావు అప్పుడే నీ సైతాన్ డిస్టర్బ్ చేస్తాడు. అలా కాకుండా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుని గదిలో తాళం పెట్టుకుని క్లోజ్ చేసుకుని, డోర్ క్లోజ్ చేసుకుని నీ రూమ్లోకి వెళ్ళి అలా కూర్చుని 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, కంటిన్యూస్గా అలాగనే కూర్చోవాలి. అప్పుడు నీలో ప్రార్థనాత్మ అనేటువంటిది వస్తుంది. 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేస్తే దేవునితో నీ కాంటాక్ట్ తెగిపోయినప్పుడు రిపీట్ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. తండ్రి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్లయితే నీవు కూడా ఆత్మానుసారముగా తండ్రితో కాంటాక్ట్లో లేను నేను ప్రభా, నీతో నేను కాంటాక్ట్లో లేని ప్రభా, దేవా ఈ రాత్రి నిజంలో ప్రార్థన చేస్తాను, నా మనవి నీవు చేర్చుకొనవా ప్రభా, నాకు జవాబులు దయచేవా ప్రభా అని మనం ప్రార్థన చేసేటట్టు వారిగా మనము ఉండాలి. ప్రిమేట్ వాళ్ళ ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. చాలాసార్లు మనం చీకట్లోకి వెళ్ళిపోతున్నాం, చాలాసార్లు ప్రార్థన లేటట్టు వారిగా అయిపోతున్నాం. దేవుడు వదిలిపెట్టేశాడు అనుకుంటున్నాం, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టేటట్టు వాడు కాదు. తండ్రి ఆ దినాన కుమారుడు ఈ కార్యం జరిగించడం కొరకు ఆ క్షణంలో, ఆ టైంలో దేవాది దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఆ రీతిగా అయినా, కానీ తండ్రి వదిలిపెట్టినాడు. కానీ కుమారుడైతే మాత్రము నా తండ్రితో నేను కాంటాక్ట్లోకి నేను వెళ్ళాలి. అందుకని దప్పిగా కొనొచ్చు. ఇది కలసంలో నీకు కావాల్సినటువంటిది ఏంటంటే, ఒకవేళ నీకు దేవునితో కాంటాక్ట్లో లేకపోయినట్లయితే మరలా కాంటాక్ట్లోకి వెళ్ళు. అలాంటి దాహం నీకు కావాలి. అట్ ద సేమ్ టైం వన్స్ నువ్వు కాంటాక్ట్లోకి వెళ్ళావంటే నీకు కావాల్సినటువంటి దాహం ఏంటంటే, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సుఖిద్దాం అనేటువంటిది కాదు. నీకు కావాల్సినటువంటి దాహం, నీకు కావాల్సినటువంటిది ఏంటంటే, నేను మరలా దేవునితో కాంటాక్ట్లోకి వచ్చాను, దేవునితో చక్కగా సరయ్యాను, నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాను. అనేక మంది దేవునితో కాంటాక్ట్ లేనటువంటి వారు నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా ప్రియులటువంటి వారు ఉన్నారు. వారిని మరలా నా దేవునితో నేను కాంటాక్ట్లోకి తీసుకెళ్ళాలి. ఈ దాహము నీకు కావాలి, ఈ దాహము కావాలి. నీ జీవితంలో ప్రేమటి వల్ల అలాంటి దాహములోకి నువ్వు వెళ్ళాలి. దాని తర్వాత మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలోనే యోహాను సువార్త 30వ వచనం చదువుదాం. చదవండి ఒకసారి. సమాప్తమైనదని చెప్పి, సమాప్తమైనది, ఇది యేసుప్రభువారు పలికినటువంటి 6వ మాట. ఈ యొక్క పదానికి అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్. అర్థం ఏంటి? సమాప్తమైనదని పూర్తిగా చెల్లించను, పూర్తిగా అయిపోయిందనమాట. వన్స్ ఫర్ ఆల్ సమాప్తమైనది అంటే ఏంటి? వన్స్ ఫర్ ఆల్ హీ పెయిడ్ అనేటువంటి చూస్తే ఏంటి సమాప్తమైంది? ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. సృష్టి నుంచి సృష్టి అంతమయ్యేంత వరకు సమస్తమైనటువంటి మానవాళ్ళందరి కొరకు ఆయన ఆ శిలువ మీద చేయనటువంటి కార్యము అది సమాప్తమైనది. ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్, మొదటి నుంచి చివరి వరకు ఆయనకు తండ్రి అప్పగించినటువంటి పని, ఆ పనిని నేను కంప్లీట్ చేశాను. నా ప్రజల పాపముల నిమిత్తము
వాళ్ళు పొందుతున్నటువంటి శాపములు, వాళ్ళు పొందబోతుండే ఆ మరణము నుంచి నేను వారిని విడిపించడానికి నేను చేయవలసినటువంటి కార్యాలు నేను చెల్లించేసినాను. మనము చెల్లించేటువంటి ఆ యొక్క రుణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాన చెల్లించాడు. మనం నిలబడాల్సినటువంటి స్థానంలో ఆయన ఆ కర్ర మీద ఆయన నిలబడి, మనము పొందవలసినటువంటి దెబ్బలను ఆయన పొంది, మనము చిందించవలసిన రక్తాన్ని దెబ్బల వల్ల ఆయన చిందించి ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని ఆయన ఆ రీతిగానే సిలువ పైన ఆ యొక్క మరణము పైన జయాన్ని కూడా పొందేటువంటి విషయాన్ని ఆయన చెబుతున్నారు. సిలువ పైన ప్రిమిట్ వల్ల సిలువలో మరణంపై విజయాన్ని ఆయన సాధించే విషయంలో సమాప్తమైందనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి ఆయన తన తండ్రి ఆయనకు అప్పచెప్పినటువంటి పనిని ఆయన కంప్లీట్ చేశారు. అందుకనే ప్రభువారు సమాప్తమైనది, నేను ముగించి వేస్తున్నాను, నాకు మీరు అప్పచెప్పినారు కదా, మీరు అప్పచెప్పినారు కదా తండ్రి, నీకు నేను చేశాను, నీ ముందు చేశాను, కంప్లీట్ చేశాను, ఏది కూడా నేను మిగల్చలేదు అనేటువంటి రీతిలో కంప్లీట్గా ప్రభువారు ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి రీతిలోనే ప్రిమిట్ వెళ్ళరా మనం మీద కూడా ఆయన భారాన్ని ఆయన పెట్టినారు. మనం ఆ రీతిగా మనం అసలు మీద మరణాన్ని పొందాల్సిన అవసరం లేదు. కానీ యేసు ప్రభువారు మరణ నిమిత్తం పొందినారు కాబట్టి దాన్ని మనం చాటి చెప్పి అనేక మందిని మనము తిప్పేటట్టు వారిగా మనము ఆగున చివరిలో మనం చూసినట్టయితే లూకాసు సువార్త 23వ అధ్యాయంలో నుంచి 46వ వచనం మనం చదువుకుందాం. ఏమంటున్నాను ఇక్కడ 46వ వచనం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుదాం. యేసు గొప్ప శబ్దముతో, ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య శిలువ మీద మరణించినప్పుడు 3 విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే ఆ దేశమంతా కూడా చీకటి కమ్మేసింది. దాని తర్వాత తెర చెనిగింది. దాని తర్వాత మనం చూస్తాం ఈ వాక్యంలో చెప్పిన రీతిలో గొప్ప శబ్దముతో యేసు ప్రభువారు శబ్దముతో కేక వేయటం అనేటువంటి దానిని ఇక్కడ మనం చూస్తున్నాం. దేశమంతా చీకటి కమ్మింది, తెర చినిగిపోయింది. అలాగనే యేసు ప్రభువారు బిగ్గరగా కేక అనేటువంటిది ఫస్ట్ ఆయన ఇది విషయంలో మనం చూసినట్టయితే 7 మాటల్లో కూడా మొట్టమొదటి మాట ఏముంది, ఆయన చెప్పినటువంటి మాట ఏంటి, తండ్రి అని సంబోధించినారు కదా. తండ్రి వీరేం చేయుచున్నారో, లాస్ట్ మాట కూడా ఏం చేస్తున్నారు, ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించినాను. మొట్టమొదటిగా అంటే ఈ టైంలో ఆయన ఆ శిలువ మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ చీకటి టైం దగ్గర నుంచి కూడా దేవునితో కాంటాక్ట్లోకి లేరు. అందుకని ఫస్ట్ ఆ మాట చెప్పినారు, దాని తర్వాత అంతా కూడా చీకటి అనేటువంటిది వచ్చేసింది. లాస్ట్లో కూడా ప్రభువారితో తండ్రితో చెప్పేటువంటి మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను, తండ్రి నీ చేతికి అప్పగించున్నాను. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిది అంటే ఆ తండ్రితో మొట్టమొదట ప్రభా అనేటువంటి తండ్రితో చెప్తున్నారు. చివరిలో కూడా తండ్రికి తన ఆత్మను ఆయన అప్పగించుకుంటున్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి ఆయన అప్పగించేటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. శిలువ మీద అప్పుడు వరకు ఆ ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఆయనతో కాంటాక్ట్లోనే సహవాసముతోనే ఆయన ఉన్నారు. కానీ అందుకనే మనం చూస్తాం చివరి ఆయన ఆ యొక్క ప్రభు బల తీసుకునే టైంలో కూడా మనం లూకాసు వార్తలో మనం చూస్తాం, యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం, తండ్రి నీయందు నేనును నాయందు నీవును ఉండునట్లుగా అంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 10 నుంచి వచనాలు మనం చూస్తాం. తండ్రి నీయందు నేనును నాయందు నీవును ఉండునట్లుగా. అలాగనే 22వ అధ్యాయము ఈ యొక్క లూకాసు వార్తలో కూడా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించుము అనేటువంటి విషయాన్ని కూడా యేసు ప్రభువారు తండ్రి విషయంలో అంటున్నారు. అంటే ఆయన తండ్రితో ఆ కాంట్రాక్ట్ అనేటువంటిది నీయందు నేనును నాయందు నీవు నుండునాగులు, అంటే దేవునితో ఆ కాంట్రాక్ట్లోకి, అంటే దేవుడు ఆ టైంలో తండ్రి అనేటువంటి దేవుడితో కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాంటాక్ట్లోకి, అంటే నువ్వు ఒకటే అనేటువంటి రీతిలో అక్కడ ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే శిలువ మీదకి వచ్చినారో ఆ తండ్రి కుమారుడు విషయంలో అలాగూ తన ముఖాన్ని తిప్పుకున్నారు. అందుకనే తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు అనేటువంటిది అక్కడ అన్నారు. లాస్ట్లో ఈ మధ్యలో అంతా కూడా తండ్రి ముఖాన్ని చాటేసుకున్నారు. ఆ లాస్ట్లో కూడా ఆయన పలికేటది ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియమైన వారలా మరలా సహవాసం అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అయింది.
మరలా దేవునితో ఈ మధ్యలో కనెక్ట్ అయిపోయింది. కానీ చివరిలో మరలా ఏం చేస్తున్నారు? నీ చేతికి నా ఆత్మను మరలా దేవునితో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయినారు. మరలా దేవునికి, అందుకనే మనం చూస్తాం ఆయన ఎక్కడున్నారు. తర్వాత మనం చూస్తాం తన తండ్రి కుడి పార్శ్వమున ఆయన కనపడతారు. ఈ టైంలో ఆ 3 రోజులు మనం చూసేటువంటిది ఏంటంటే ఆయన ఈ దినం చనిపోవటం, శుక్రవారం రాత్రి, శనివారము, ఆదివారం మార్నింగ్ వరకు ఆయన ఎక్కడికి వెళ్ళినారు? ఆయన కిందకి వెళ్ళి ఎవరైతే హైడిస్లోకి వెళ్ళి విడిపించవలసినటువంటి వారు అందరిని విడిపించడానికి ఆయన వెళ్ళినారు. అక్కడికి వెళ్ళి ఆయన, అందుకనే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్, మొదటి నుంచి చివరి వరకు అందరిని విడిపించడానికి ఆయన ఆ కార్యాన్ని చేసినారు. కాబట్టి 12 గంటలు ఇతరుల చేతుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఎప్పుడు తనకు తాను వారి నుంచి విడుదల పొంది తండ్రికి తన ఆత్మను ఆయన అప్పగిస్తున్నటువంటి వారుగా ఆయన ఉన్నారు. కాబట్టి ప్రిమిట్ వల్లరా మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము ఈ రీతిగా ఆయన ఆ శిలువ కార్యాన్ని ఆయన జరిగించినారు. మన నిమిత్తము ఆ శిలువ మీద ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో బాధలు పడ్డారు. కేవలం ఏంటంటే మానవుడిగా ఆయన దెబ్బలు అనుభవించడం ఇబ్బంది అనేటువంటిది ఉంది. మరి ఏంటంటే తండ్రి నుంచి దూరస్తుడయ్యేటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో బాధ అనేటువంటిది పొందినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో ప్రిమిట్ వల్లరా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే మన నిమిత్తము మానవుడిగా దేవుడు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను, తన అధికారాన్ని, తన ఘనతను వదిలిపెట్టి ఈ భూమి మీదకు వచ్చి మన నిమిత్తము ఆయన పాప పరిహారార్థ బలిగా మన నిమిత్తము ఆ యొక్క శిలువ కార్యాన్ని ఆయన జరిగించినారు. మనల్ని విడిపించడానికి, మనల్ని తప్పించడానికి, మరణం నుంచి తప్పించడానికి, పాపం నుంచి విడిపించడానికి ప్రభువారు మన నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఆ చివరిలో 7 మాటలు కూడా ఆయన రీతిగా పలికినారు. కాబట్టి మనం ఇది కలిసి మధ్యాహ్న సభలో మనందరం కూడా ప్రిమిట్ వల్లరా యేసు యందు నిరీక్షణ కలిగినటువంటి వారిగా యేసు ప్రభువారు తాను చెప్పిన రీతిలో ఈ లోకానికి వచ్చినారు. ఆయన ఈ రీతిగా శ్రమలు అనుభవిస్తారు అనేటువంటిది కూడా లేఖనాలు చెప్పినాయి. మరలా ఆయన రాబోతున్నారు అనేటువంటిది కూడా లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ దినాల్లో ఈ యొక్క శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా నిమిత్తము ప్రభు ఈ కార్యం చేస్తున్నారు కదా, నా నిమిత్తం ఆ శిలువ ఎక్కినారు కదా, ఆ రక్తాన్ని చిందించినారు కదా, పాపం లేనటువంటి ఆయన, దోషం లేనటువంటి ఆయన జీవితంలో ఏ తప్పు లేదు, ఆయనలో ఏ తప్పు కనపడలేదు, ఎంతో ట్రై చేసినారు, ఆయనలో ఏ దోషం లేదు. నా నిమిత్తము ఆయన ఈ కార్యం చేస్తున్నారు కదా, నన్ను ఎలా ప్రేమించినారు, నన్ను తప్పించడానికి అనేటువంటి రీతిలో ఆయనను ప్రేమించే వారికి ఉండాలి. ఆయన సందులో మనం ప్రార్థన చేసుకుని ఆయనను ఎక్కువగా మనం ప్రేమించి ఆయనను ప్రేమించిన రీతిలో లోకాన్ని కూడా ప్రేమించి, అంటే లోకమైనటువంటి ఆత్మలను మనం ప్రేమించి దేవుని రాజ్యాన్ని మనం కట్టేటటువంటి వారిగా మనందరం కూడా ఉందాం. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మంచి శుక్రవారము మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలోకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ప్రియ ప్రభా, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మీరు వచ్చి మా నిమిత్తము మీరు చేసేటువంటి ఆ కార్యముకే నీకు వందనాలు. మీరు ఎంత మంచి దేవుడు ప్రభా, మీలాంటి మరొక దేవుడు కానీ దైవము కానీ లేదు. ఏంటంటే ప్రభా, మీరు మానవుడిగా దేవుడిగా మానవుడికి లోకానికి వచ్చినారు. మీలో దైవత్వం అందే మానవత్వం కనబడుతున్నది. మీరు మా నిమిత్తము చేసేటువంటి గొప్ప కార్యముకే నీకు వందనాలు. అవును తండ్రి, మాలాంటి ఒక వ్యక్తి మరణించినట్లయితే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీరు దేవుడిగా మానవుడిగా దోషము, పాపము, అవిధేయత, బలహీనత, భక్తిహీనత లేనటువంటి వారుగా ఈ లోకాన్ని మీరు వచ్చి ప్రభా, దేవాది దేవుడిగా మా నిమిత్తము మీరు చేసేటువంటి గొప్ప బలియాగముకే నీకు వందనాలు. దేవా, మీరే మా నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా అర్పణ చెల్లించుకున్నందు నీకు వందనాలు. మీ అందు విశ్వాసముతో మా పాపముల మీ దగ్గర చెప్పుకొని వాటి నుంచి మేము విడుదల పొంది నీ బిడ్డలుగా నీ మార్గంలో నీ కొరకు బ్రతికేటట్టు వారుగా మీరు మమ్మల్ని చేయండి. ఇది మధ్యాహ్న సమయంలో సంఘాన్ని చేతులు కాపుచేస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా ప్రభా, మీ అందు విశ్వాసముతో మీరు చిందించిన రక్తములో వారి పాపములు కడుక్కుని, దేవా, ఒకవేళ తండ్రి మీకు దూరస్తులుగా ఉన్నారేమో, చీకట్లో ఉన్నారేమో, మీ ముఖం నుంచి దూరంగా ఉన్నారేమో, నీ వాక్యం నుంచి దూరంగా ఉన్నారేమో, బిడ్డలందరూ మరలా నీతో ఐక్యం అవటానికి, వెనక్కి తిరిగి రావటానికి మీరుగా సహాయం చేయి. మీ ఆత్మ, మీ సన్నిధి, నీ కృప, కనిక్రము మా అందరికీ మీరు మెండుగా అనుగ్రహించమని, వెంటనే మీ సన్నిధి, శాంతి, సమాధానము మరలా మేము కలిసి పర్యంతం నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సన్నిధి, సహవాసము ఎప్పుడున్నో ఎల్లప్పుడూ సదాకాలం అందరితో గాక. ఆమెన్.